కడప జిల్లా కాజీపేట మండలం మాట తప్పని మడమ తిప్పని నేత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని భారీ మెజారిటీతో చరిత్ర సృష్టించి ఎంపీగా గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావమే ప్రభంజనమని వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ను సంపూర్ణంగా నమ్మి ఆయన వెంట జనం ప్రభంజనంలా తరలి వస్తూ ఉండడంతో అధికారంలో ఉన్నా లేకున్నా జగన్నే బాహుబలి అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. కాజీపేట మండలం దుంపలగట్లో వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఉదయం ఘనంగా ఆర్భాటంగా తన సోదరులు వైఎస్ఆర్సీపీ నేత కేసీ కెనాల్ ప్రాజెక్టు మాజీ వైస్ చైర్మన్ రెడ్డియం చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డియం నాగేశ్వర రెడ్డితో కలిసి రెడ్డియం నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసి టపాసులు పేల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి, వైఎస్ఆర్సీపీ జిందాబాద్ అంటూ జయ జయధ్వానాల మధ్య వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం రెడ్డియం మాట్లాడారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ వాగ్దానాలను 90% మించి హామీలు అమలుపరిచి మాట తప్పని మడమ తిప్పని నేతగా సంక్షేమ కార్యక్రమాల సారథిగా నిలిచిన వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారన్నారు. తాను ఓడినా సరే అమలు కాని వాగ్దానాలను ఇవ్వనని, ప్రజలను మోసం చేయాలని స్పష్టంగా చెప్పి రాజకీయాల్లోకి ఉన్నత రాజకీయ విలువల్ని పరిరక్షించి జగన్ చరిత్రలో యుగ పురుషుడిగా చరిత్ర సృష్టించారని ఆయన కొనియాడారు. కూటమి ప్రభుత్వమే కాక వారి బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్ సైతం కూటమి పాలనను విమర్శించకుండా వైఎస్ జగన్నే విమర్శిస్తున్నారంటే జగన్ ఎంత బలమైన నేతనో రాష్ట్ర ప్రజానికానికి అర్థమైందన్నారు. ఆ చార్జ్ షీట్ లో మీ పేరు చేర్చడానికి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారి పేరు చార్జ్ షీట్ లో చేర్చకుండా కోర్టు కూడా అడ్డుకున్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా తప్పకుండా 100% ఆయన కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస్తవమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అనేది అంతే వాస్తవం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన చెప్పిన మాట కట్టుబడి ఉన్నారన్నటువంటి మాటలు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కడికి పోయినా వేలాదిగా లక్షలాదిగా జనం తరలి వస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన గెలుపుకు డోకా లేదు, మళ్ళీ చరిత్ర తిరగరాస్తారన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాలో కూడా పగటి కళలు కంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కడప జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కంచుకోట అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ అధికారంలోకి రావడం అనేది 100% జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఆయన రేపు పాదయాత్ర చేస్తే జనం ప్రపంచంలో ఉరికి వస్తారు. ఆయన చెప్పిన మాటలు తప్పకుండా ఆలకించి వచ్చే ఎన్నికల్లో ఆయన్ను విజయ పదంలో చేస్తారన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ కుటుంబం మీద అవాకులు చవాకులు మానుకోవాలా. ఆయన చిన్న వయసు నుంచి కూడా గుళ్ళకు గోపురాలకు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత అవినాష్ రెడ్డి గారు, వీళ్ళు చాలా చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు గుళ్ళకు గోపురాలకు ఎన్నో నిధులు ఇచ్చినటువంటి మహాదాతలు అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించాలని మీరు భావిస్తే మీరే సర్వనాశనం అయిపోతారన్నటువంటి విషయాన్ని కూడా గమనించి వచ్చే ఎన్నికల్లో మనమందరం ఈరోజు పటాకులు కాల్చి స్వీట్లు పంచి ఈరోజు 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ వసంతానికి అడుగు వెడుగుతున్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జరుపుకోవడం జరిగింది. దీన్ని ముఖ్యంగా నియోజకవర్గం నుంచి పార్లమెంటు వరకు, అదేవిధంగా ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని చేసుకునే దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలా. అదేవిధంగా మన నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని నుండి కదిలి వచ్చి ఒక సైనికులుగా ఈరోజు వేసిన కమిటీలు కానీ, అదేవిధంగా ఇంకా కార్యకర్తలు కానీ అందరూ కూడా కృషి చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలా. అదేవిధంగా మన మైదుకూరు నియోజకవర్గంలో రఘురామిరెడ్డిని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేని చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలా. ఆ రోజే మనకు సార్థకత ఉంటుంది. ఇప్పుడే మనం రఘురామిరెడ్డి ఓడిపోయిన దానివల్ల ఈరోజు ఎంతమందో ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. కాకపోతే రఘురామిరెడ్డి ఓడిపోలేదు. ఈ రోజు కూడా ఆ రోజు ఈవీఎంల దాంట్లో మన మైదుకూరు కూడా ఉంది. దాంట్లో ఇన్ని ఓట్లు తేడా వచ్చినాయని మన మైదుకూరు నియోజకవర్గం కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఓడిపోలేదు, ఈవీఎంలతోనే ఓడిపోయినాడనే విషయాన్ని అందరూ గమనించాలా. రేపు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో రఘురామిరెడ్డి ఖచ్చితంగా ఎమ్మెల్యే కావడం తథ్యం. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావడం కూడా ఒక ఇదే. అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పార్లమెంటుకు మరలా 4వ సారి కావడం తథ్యమని గుర్తు చేస్తూ
మనం సైనికులుగా మనం అందరము కృషి చేయాలని నేను కోరుకుంటున్నా.